మాలవిక. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఈ సంగీతంలో అడుగుపెట్టారు? వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటివి. చదువు వాజ్ లైక్ మై ఎస్కేప్ అనమాట. సంగీతాన్ని ఇటు ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ డోంట్ థింక్ అలా మళ్ళీ గుర్తుపెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వెల్కమ్ టు కిడ్స్. సంగీతం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి సంగీతానికి సంబంధించినటువంటి సింగర్ మాలవిక ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మరి ఇంతకీ సింగర్ మాలవిక ఎవరు, ఏంటిది, ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం. రండి. నమస్తే మాలవిక గారు. నమస్తే. మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఈ సంగీతంలో అడుగుపెట్టారు? నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను. సో బేసికలీ 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే దాంతో కలిసి పాడేదాన్ని అనమాట. వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటివి. సో దెన్ మా అమ్మ నాన్న వినేదాన్ని. మ్యూజిక్ క్లాసెస్ చేరిస్తే బాగుంటుందేమో, మరి ఎంజాయ్ చేస్తుందేమో అని అలా స్టార్ట్ అయింది నా సంగీత ప్రయాణం. అండ్ 9th ఇయర్లో ఉన్నప్పుడు శ్రీమతి రేవతి రత్నస్వామి గారి దగ్గర నేర్చుకోవడం మొదలు పెట్టాను. అంటే మీ ఫస్ట్ గురువు తనే? ఫస్ట్ గురువు తనే. తర్వాత ఐ మూవ్డ్ ఆన్ టు లెర్నింగ్ క్లాసికల్ ఫ్రమ్ హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ మ్యామ్ గారి దగ్గర. అండ్ డివోషనల్ మ్యూజిక్ వచ్చేసి నిత్య సంతోష్ని గారి దగ్గర, లైట్ మ్యూజిక్ వచ్చి కళ కృష్ణమోహన్ గారి దగ్గర, ఇలా నేర్చుకుంటూ వస్తున్నా. ఎస్. మరి ఈ సంగీతం నేర్చుకునేటువంటి క్రమంలో చదువుకి ఏమన్నా ఆటంకం వచ్చిందా? యాక్చువల్లీ ఏం రాలేదండి. ఎందుకంటే ఐ థింక్ చదువు వాజ్ లైక్ మై ఎస్కేప్ అనమాట. మ్యూజిక్ వాజ్ ఆల్ టైమ్ నాకు. ఐ యూస్ టు ఫినిష్ స్కూల్ అండ్ గో టు మ్యూజిక్ క్లాసెస్. ఇది మ్యూజిక్ క్లాసెస్ అనమాట. బట్ దెన్ చదువు అనేది ఐ థింక్ అందరితో స్కూల్లో వెళ్ళి పాడడం వల్ల నాకు ఒక స్పెషల్ పేరు ఉండేది. సో యా, సో అది నేను చదువుని బ్రేక్ గా నేను చేసేదాన్ని. సో ఇట్ వాస్ ఫన్ అనమాట. ఓకే. బట్ ఐ థింక్ ఐ వాస్ గుడ్ ఎట్ స్టడీస్ as well. అంటే స్కూల్లో కూడా ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు పాడేదాన్ని. పాడిపిస్తుండేవారు. ఇండిపెండెన్స్ డే అయినా లేకపోతే స్పోర్ట్స్ డే అయినా పాడేదాన్ని అనమాట. ఓకే. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఓకే, సో నేను యాక్చువల్లీ నా MBA చేశాను, స్పెషలైజ్డ్ ఇన్ ఫైనాన్స్. అండ్ ఫస్ట్ డేనే జాబ్ ప్లేస్మెంట్స్ కూర్చున్నప్పుడు ఫస్ట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ ఎస్. ఓకే. సో ఐఎమ్ వర్కింగ్ కరెంట్లీ ఇన్ KPMG, బెంగళూరులో పనిచేస్తున్నాను. సంగీతాన్ని ఇటు ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మొదటిగా యాక్చువల్లీ చాలా కష్టమైంది కొంచెం, ఎందుకంటే కొత్త ప్లేస్ బెంగళూరు అనేది, అండ్ కొత్త జాబ్, ఫస్ట్ టైం పనిచేస్తున్న కార్పొరేట్ లో. సో అది దానికి అలవాటు పడడం కొంచెం కష్టమైంది నాకు విత్ మ్యూజిక్. బట్ ఐ థింక్ మ్యూజిక్ వాజ్ సంథింగ్ దట్ కెప్ట్ మీ సేమ్. మ్యూజిక్ పాడుకుంటూ కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని స్ట్రెస్ అయినప్పుడు. ఓకే. అండ్ కొత్త ఎన్వైరన్మెంట్ అవన్నీ. బట్ ఐ థింక్ మ్యూజిక్ పాడుతూ పాడుతూ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అడ్జస్టెడ్ టు దట్ ఎన్వైరన్మెంట్. అండ్ ఇప్పుడు కూడా థ్యాంక్ఫుల్లీ షోస్ చేస్తాను. ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ షోస్ ఏమైనా ఉంటే కొంచెం ఫ్రైడే, సాటర్డే, సండే పెట్టుకునేది. లేకపోతే యూనో ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ వీక్ డేస్ కూడా చేస్తాను. లైక్ ఇప్పుడు గణేష్ చతుర్థి వచ్చినప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి పర్ఫార్మ్ చేశాను అనమాట. వీక్ డేస్ అయినా నో ప్రాబ్లమ్ అని. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు పాట పాడి మర్చిపోతాను అని అంటున్నారు కదా. అంటే మ్యూజిక్ మనిషికి ఎన్ని బాధలు ఉన్నా కానీ దాన్ని అదే పక్కన పెట్టేస్తుందని మీరు అంటారు. హీలింగ్ పవర్ ఉంది, రిలాక్సేషన్ పవర్ ఉంది దాంట్లో. అంటే ఒక వే ఆఫ్ కనెక్షన్ విత్ గాడ్ ఆల్సో అంటారు. సో దట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవుడితో ఏమైనా మాట్లాడాలన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, బట్ ఒక పాట ద్వారా, ఒక పాట పాడుతున్నప్పుడు వీ డైరెక్ట్లీ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్. కనెక్షన్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు నార్మల్ గా పాడినప్పుడు కూడా తెలిసిపోతుంది, బట్ విత్ హార్ట్, ఫ్రమ్ హార్ట్ పాడినప్పుడు తెలిసిపోతుంది. ఆ భక్తి వేరే ఉంటుంది. అంటే దేవుణ్ణి చూసినట్టుగా అనే భావన ఏమైనా కలుగుతుందంటారా? డెఫినెట్లీ. ఓకే. మొట్టమొదటి పాట ఏం పాడారు మా ప్రేక్షకులు? మొట్టమొదటి పాట యాక్చువల్లీ
గణపతిదే. వి స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ గణేష్ అవును. పెట్టుకుంటాము, మహాగణపతి ఇలాంటివి. బట్ అందరూ చాలా విన్నారు ఆ పాటలు ఇప్పుడు రీసెంట్ గా. ఇంకో పాట పాడతారు వినాయకుడిదే ఓకే యాజ్ వి స్టార్ట్. Okay. కొంచెం రేర్ అన్నమాట, బట్ ఐ విల్ సింగ్ దట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే. चहोर तुम्हारा गुंजन है, हे राजा तुम्हारा गुंजन है, वरद विनायक तुम गणपति हो, ताल सुरों के तुम अधिपति हो, जीवन तुमको दर्पण है, चहोर तुम्हारा गुंजन है, हे राजा तुम्हारा गुंजन है, मोरया तुम्हारा गुंजन है, साज खिले आवाज सुनावे, साज खिले आवाज सुनावे, ले सरिता मन को बहलावे, गीत नाट्य नर्तन के भीतर, गीत नाट्य नर्तन के भीतर तेरा स्पंदन है, चहोर तुम्हारा गुंजन है, हे राज तुम्हारा गुंजन है, मोरया तुम्हारा गुंजन है, मोरया मोरया सिद्धि विनायक मोरया, मोरया मोरया मयूरेश्वरा मोरया, मोरया मोरया कृष्ण पिंगाक्ष मोरया, मोरया मोरया वरद विनायक मोरया, मोरया मोरया गौरी तनया मोरया, मोरया मोरया कृष्ण पिंगाक्ष मोरया, मोरया मोरया वरद विनायक मोरया, मोरया मोरया सिद्धि विनायक मोरया, मोरया मोरया मयूरेश्वरा मोरया, मोरया मोरया लाल बाग राजा मोरया, मोरया मोरया वक्रतुंडाय मोरया, मोरया मोरया मयूरेश्वर मोरया. చాలా చాలా బాగుంది. మీరు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతున్నా అన్నారు కదా, ఎక్కడన్నా అవకాశం వస్తుంది అనుకొని కూడా చేజారింది ఏ సందర్భం అన్నా ఉందా? అంటే మిమ్మల్ని బాధ పెట్టింది కానివ్వండి, నాకు అవకాశం రాకుండా పోయింది, నేను పాడుంటే బాగుంటుండే అని ఎప్పుడైనా అలాంటి ఎదురయ్యాయా? బేసిక్లీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఐ వాంట్ టు లెర్న్ మోర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ లైక్ అ వెరీ బేస్ మంచిగా ఉంటే మీది బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో అలా క్లాసికల్ మ్యూజిక్ మీద మీకు పట్టు ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యుల్ బి ఏబుల్ టు సింగ్ వెరీ ఈజీలీ. సో అలా అనుకుంటూ ఐ థింక్ నేను కొంచెం యూనో టీవీ షోస్ జీ సారేగామాపా ఇలాంటివన్నిటికీ నేను వెళ్ళలేదు. సో ఒక చిన్న ఆలోచన, మేబీ నేను సినిమా సైడ్ వెళ్ళుంటే ఇంకా వేరేలా ఉండేదేమో, ట్రై చేయలేదేమో నేను అనేది ఒక్కటి ఉంది. బట్ అదర్వైజ్ ఐఎమ్ వెరీ గ్లాడ్, రిగ్రెట్స్ ఏం లేదు నాకు. వెరీ హ్యాపీ దేవుడికి సేవ చేస్తూ వేరే వేరే యూనో టెంపుల్స్ లో వెళ్ళి పాడడం అయినా, ఐ మీన్ యూ సింగ్ ఫర్ గాడ్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్. సో నాట్ అ రిగ్రెట్, బట్ ఇట్స్ జస్ట్ దట్ మేబీ వేరేగా ఉండేదేమో అనే ఒక ఆలోచన అంతే. ఇప్పటి వరకు ఇంకేమన్నా మీకు సినిమా అవకాశాలు వచ్చాయా సినిమాలలో పాడడం కోసం? అంటే బేసికలీ మీది వన్స్ యువర్ సీన్ ఆన్ టీవీ కదా, షోస్ లో ఇలాంటి షోస్ లో పడినప్పుడు డైరెక్టర్స్ వాళ్ళందరూ చూసి నిన్ను పిలవడం జరుగుతుంది కోరస్ కి. స్టార్టింగ్ లో యూ స్టార్ట్ ఆఫ్ యాజ్ అ కోరస్ సింగర్, దాని తర్వాత సైడ్ ఆర్టిస్ట్ గా హెల్పింగ్ ఇన్ అదర్ పీపుల్ స్టేజ్ షోస్ అలా, దాని తర్వాత యూ బికమ్ ద మెయిన్ లీడ్. సో అలా దట్ ఈస్ వన్ సెట్
పాత్ అందరికి యూనో టు గెట్ అ ఛాన్స్ ఇన్ మూవీస్ అనమాట. సిన్స్ ఐ డి నాట్ టేక్ దట్ రూట్, నాకు ఇంకా అవకాశం రాలేదు. బట్ ఎస్, వస్తే డెఫినెట్లీ ఐ విల్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. బట్ ఐ థింక్ మై రూట్ వాజ్ డిఫరెంట్ టువర్డ్స్ మ్యూజిక్ అలా. ఓకే, అంటే మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ వరకు నన్ను ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది పలానా వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు ఎవరిని చెప్తారు? మా అమ్మ నాన్న, అన్డౌటెడ్లీ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ డోంట్ థింక్ ఏమి చేయగలుగుతాం మనము. అసలు వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ వస్తేనే ఇవాళ నేను ఆర్ట్ అనే ఒక ప్రొఫెషన్ గా చూడగలుగుతాను. ఆర్ యునో దట్ ఐ గేవ్ ఇట్ సో మచ్ ఇంపార్టెన్స్. అంత నేర్పించడం, లేకపోతే చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి తీసుకెళ్లడం, ఏమున్నా వదులుకొని బిజినెస్. ఇప్పుడు మా నాన్న బిజినెస్ మ్యాన్ ఉండేవారు. సో ఆ బిజినెస్ ని సెకండ్ లైన్ చేసి నా కోసం, కూతురు కోసం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో నన్ను అంత ఎంకరేజ్ చేసి, ఇంత ఎక్స్పోజర్ ఇచ్చి, ఇంత నేర్పించి, ఐ థింక్ మొత్తం క్రెడిట్ అసలు మా అమ్మ నాన్నలకి, మా గురువు గారికి, వీళ్ళందరికీ వెళ్తుంది. వాళ్ళకే డెఫినెట్లీ వాళ్ళ వల్లనే వాట్ ఎవర్ ఐ లెర్న్, వాట్ ఎవర్ ఐ డన్, వాళ్ళకి అంకితం. ఎస్. ప్రపంచ తెలుగు మహాసభలలో కూడా తిరుపతిలో పాడానన్నారు, మరి అక్కడ పాడిన పాట? ఐ థింక్ ఐ వాజ్ వెరీ యంగ్, ఒక 11-12 years ఉన్నప్పుడే పాడాను అది. ఐ సింగ్ అన్నమయ్య కీర్తన లెక్క పాడాను నేను ఆ రోజు. ఓకే. భావింప సకల సంపద రూపమదివో పావనములకే మయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వాయిస్ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. ఆ ప్రోగ్రామ్ తర్వాత కంటిన్యూ ఇప్పుడు మీరు ఇంట్లో వచ్చేటప్పుడు చూస్తున్నాను, మోడీ గారితో తీసుకున్నారు, తర్వాత మాజీ గవర్నర్ నరసింహన్ రావుతో తీసుకున్నారు, తెలంగాణ రాకముందుకు మనకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద కూడా తీసుకున్నారు. ఇవి ఇలా అక్కడ వరకు ఎట్లా వెళ్ళారు? కిరణ్ కుమార్ గారి దగ్గర ఫస్ట్ నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఐ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ హిమ్ అన్నమాట. వరల్డ్ రికార్డ్? ఎస్. అంటే బేసికలీ 9 years ఉన్నప్పుడు ఒక CD ఆల్బమ్ చేశానని చెప్పాను కదా, అది బేసిక్లీ 4 languages లో పాడాను అనమాట. ఆ CD ఆల్బమ్ లో 17 songs. ఒకటే సాంగ్? లేదు, వేరే వేరే పాటలు వేరే వేరే లాంగ్వేజెస్ లో పాడాను అనమాట. బట్ ఐ వాజ్ ద యంగెస్ట్ టు హ్యావ్ రికార్డెడ్ ఆ ఏజ్ లో అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్. సో దానికి నాకు రికార్డ్ వస్తే దెన్ ఐ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు హి వాజ్ చీఫ్ మినిస్టర్. సో ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హిమ్. తర్వాత నరసింహన్ గారి దగ్గర ఉగాది సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాను అనమాట. సో దే హడ్ ఇన్వైటెడ్ రాజ్భవన్ లో ఉగాది సెలబ్రేషన్స్ కి పిలిచి నన్ను ఈ పలానా పాటలు పాడమ్మా, నాకు చాలా ఇష్టం ఇలాంటి పాటలు, ఇవి పాటలు అని. సో ఐ సాంగ్ దోస్. మరి ఆయన ఇష్టమైన పాటలు ఏందో మీ నోట్? డెఫినెట్లీ ఐ థింక్ చిన్న వర్డ్స్ పాడతాను. ఈ పాట పాడాను, దొరకున ఇటువంటి సేవ. ఖచ్చితంగా ఆ సేవ నేను ఆ రోజు చేసింది చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. బట్ ఐ డెఫినెట్లీ సింగ్ దట్ సాంగ్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిది రీసెంట్లీ అయిందనమాట, ఒక 3 years బ్యాక్.
వెన్ హీ కేమ్ టు హైదరాబాద్. వాళ్ళ ఆల్ ఎగ్జిక్యూటివ్స్ మీట్ ఉండింది హైదరాబాద్ లో. సో ఆ రోజు దానికన్నా ముందు యాక్చువల్లీ సాంగ్ వందే మాతరం వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు, హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. సో ఆ ప్రోగ్రామ్ లో నేను మొత్తం నాట్ జస్ట్ నార్మల్ వందే మాత్రం, ఫుల్ వర్డ్స్ ఉంటుంది, అది పెద్ద పాట, 8 minutes సాంగ్ అది యాక్చువల్లీ వందే మాతరం. సో ఆ మొత్తం పాడినప్పుడు చాలా నచ్చింది అనమాట. సో అలా మళ్ళీ గుర్తు పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ పిలవడం జరిగింది అనమాట. ఎస్, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రువ, దొరకున ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రువ, దొరకున ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. మీరు కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో మీద తీసుకున్నా అన్నారు, 4 లాంగ్వేజ్లలో పాడి. అందులో ఒక్కొక్క బిట్ 4 లాంగ్వేజ్లలో మా కోసం. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ తెలుగు పాడాను, హిందీ పాడాను, ఐ సింగ్ మరాఠీ పాడతాను. మరాఠీ. ఓకే. మన మందిరా తేజాని ఉజళోన ఘే తారక, మన మందిరా తేజాని ఉజళోన ఘే తారక, సంవేదనా సంవేదనా సంవాది సహవేదనా జపద, మన మందిరా తేజాని ఉజళోన ఘే సాధక, సంవేదనా సంవాది, మన మందిరా మన మందిరా మన మందిరా. దిస్ ఇస్ మరాఠీ. నెక్స్ట్ ఇంకొక భాషలో మలయాళం పాట. మలయాళం. yes. కుంకుమనిర సూర్యం చందన వైలాలి మణి మధురం, కుంకుమనిర సూర్యం చందన వైలాలి మణి മധുരം, തുമ്പുര ശ്രുതി മീട്ടി മാറുതനിരുകാതെ പേയും പാട്ടിൻ പാൽ മധുരം, മന്ദാരമാകെ മൂലുന്ന വണ്ടു ശുണ്ടോടിയെ കുന്തീൻ മധുരം, മന്ദാരമാകെ മൂലുന്ന വണ്ടു ശുണ്ടോടിയെ കുന്തീൻ മധുരം, സ്വരജതികളിലൂടെ മനമറിയുകയായി മൗനാനുരാഗത്തിൻ മധുരം, കുങ്കുമനിര സൂര്യൻ ചന്ദന വൈലാലും മഞ്ഞിൽ തൂവും വെൺമധുരം. మనం ఒక రంగంలో నిలబడాలంటే మన బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్థికంగా నన్ను ఉండాలా, లేదంటే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి, ఇలాంటివి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు ఈ ఫీల్డ్ లో లేరు అనమాట. సినీ రంగం అయినా మ్యూజిక్ ఫీల్డ్ అయినా, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాతగారు అప్పుడు వైలిన్ విద్వాన్ ఉండేవారు. సో అంటే ప్లానిసిస్ లో వాయించేవాళ్ళు. నేను కలవలేదు, లేకపోతే ఆ టైంలో టీవీ సీరియల్ మూవీ ఏది లేదు కూడా. బట్ అదర్వైజ్ చూస్తే మా నాన్న వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు వచ్చేసి హీ వాజ్ సైకాలజిస్ట్. సో ఎవ్రీబడి ఈజ్ ఇంటూ ఎడ్యుకేషన్ ఇక్కడ. సో దిస్ ఇస్ టోటలీ న్యూ ఫర్ మీ. సో గాడ్ ఫాదర్ అలాంటి వాళ్ళు, లేకపోతే ఎవరైనా లేపే వాళ్ళు ఫీల్డ్ లో లేకుండే. బట్ ఎస్, దట్ ఈస్ వన్ థింగ్ విచ్
I did see around in my musical journey అంటాను. అండ్ దెన్ డబ్బు ఎస్ డెఫినెట్లీ ప్లేస్ అ వెరీ కీ రోల్. ఇప్పుడు మనకు తెలుసు ఎలా అన్ని జరుగుతున్నాయో, ప్రతి ఒక్కటి డబ్బే నడిపిస్తుంది. ఎస్ యూ డూ. అండ్ అంటే అది కొంచెం ఉంటే యూ కెన్ ఈజీలీ గెట్ త్రూ ఎనీవేర్, ఏదైనా చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటి కులం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐ థింక్ ఐడియలీ యూ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద టాలెంట్. ఒక కళకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మీరు ఏ జాతిలో లేకపోతే ఏ కుల వాళ్ళు అది ఎక్కువ చూడకూడదు అని నేను అంటాను. మీరు అంటున్నారు. ఎస్, కానీ సొసైటీలో అట్లా ఉంది అని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే టాలెంట్ కి ఇవ్వకుండా కులానికి ఇస్తున్నారు అని అనుకుంటున్నారా? అంటే అది ఉంది ఇంకా ఎవ్రీవేర్. ఐ థింక్ ఎవ్రీ ఫీల్డ్ లో ఏదో ఒకటి ఉంటది. యా, సో డ్రాబ్యాక్ అనేది. బట్ ఐడియలీ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి, బట్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద సిచ్యువేషన్. రీసెంట్ గా ఇంకెక్కడ మీరు ఖైరతాబాద్ వినాయకుడికి తిరుమలలో ఎలా అయితే ఓం వెంకటేశాయ అని వస్తుందో ఖైరతాబాద్ కూడా అలా ఒకటి చేశారని విన్నాము. సో లాస్ట్ టైం నేను యాక్చువల్లీ దేవుడి దర్శనం చేసుకోవడానికని వెళ్ళాను. అండ్ అప్పుడు పాట పాడమని అన్నారు. అంటే చెప్పాము ఇలా, దే కాల్డ్ మీ టు ఖైరతాబాద్ లాస్ట్ ఇయర్. సో అప్పుడు నా పాటలు విని అక్కడ నెక్స్ట్ ఇయర్ కమ్మా నువ్వు ఓం గం గణపతయే నమః ఇలా మన ఓం నమో వెంకటేశాయ అనే మన తిరుమలలో ఎలా చాంటింగ్ నడుస్తుంటుందో లోపల, అలాంటిది నువ్వు వినాయకుడికి ఓం గం గణపతయే నమః అనేది ఒకటి రికార్డ్ చేసి నాకు ఇవ్వు, మేము ప్లే చేసుకుంటాము రోజు, ఆల్ 24/7 మేము ప్లే చేస్తాము అని దే హ్యాడ్ రిక్వెస్టెడ్ అప్పుడు. సో దెన్ డెఫినెట్ గా ఇంకా అంతకన్నా ఏం కావాలి, దేవుడు మన పాట అంత వింటున్నాడు అంటే ఇంకా సో ఐ రికార్డెడ్ అండ్ షేర్ చేశాను. సో వాళ్ళు స్థాపన రోజు నుంచి ప్లే చేస్తూ ఉన్నారు అనమాట అది రోజు. మరి మా కోసం ఓకే, జస్ట్ ఒక 2 times చాంట్ లిటిల్ బిట్. yes. గం గణపతయే నమః గణపతయే నమః గణపతయే నమః. రీసెంట్ గా బెంగళూరులో ఒక ప్రోగ్రామ్ చేశారు అనగా విన్నాము. అక్కడ ఏ సందర్భంలో ఏ ప్రోగ్రాము, ఏ పాట పాడారు? సో రీసెంట్ గా మేము ఒక సెలబ్రేషన్స్ అంటే మా ముత్తాత గారిది బర్త్డే సెలబ్రేషన్స్ చేశారనమాట. ముత్తాత గారిది? ఓకే. సో దానికంటూ అందరం ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్ వచ్చి లీలా ప్యాలెస్ లో దేర్ వాజ్ అ షో. సో అంటే అందరు పెద్దోళ్ళు కాబట్టి ఇంకా ఓల్డ్ హిందీ సాంగ్స్ పాడాను అనమాట అందరికి. అంటే అందరికి తెలిసి ఉంటుంది అది అని. ఇంకా బెంగళూరు కాబట్టి ఇంకా లెట్ మీ సింగ్ కొన్ని హిందీ, కన్నడ, తెలుగు అన్ని మిక్స్ చేసుకొని ఓల్డ్ మెలోడీస్ అని ఒక షో చేశారు అనమాట. తెలుగు కూడా పాడాను. తెలుగు పాట ఒక్కసారి పాడాలి. వేణు మాధవ వేణు మాధవ ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో లీనమై ఆ మూవిపై నీ మౌనమై నేను చేరని మాధవా, శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. సినిమాలో అవకాశాలు వస్తాయి, పాడాలనుకుంటున్నారా? డెఫినెట్ గా పాడతాను. ఎస్, అంటే ఏది ఇచ్చినా దేవుడు వరంలా తీసుకుంటాను. సో ఐ డెఫినెట్లీ టేక్ ఇట్ అస్ ఆపర్చునిటీ. అంటే ఓన్లీ ఈ దేవుడికి సంబంధించిన డివోషన్ సంబంధించిన పాటలే పాడతారా, లేదు వేరే
పాటలైనా I- పాడాలనుకుంటున్నారు? అట్లేం రెస్ట్రిక్షన్ ఏం నేను పెట్టుకోలేదు. అది రొమాంటిక్ సాంగ్ అయినా లేకపోతే నేచర్ మీద అయినా ఏదైనా ఉండని అది వెన్ ఇట్ కమ్స్ టు అ సాంగ్ యూ షుడ్ లుక్ ఇట్ అట్ యాజ్ అ సాంగ్ ఓన్లీ. దానికి నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అని ఏం పెట్టుకోలేదు. ఇప్పుడు హిందీ మూవీ సాంగ్స్ చాలా పాడతాను నేను. అలా మూవీ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, మెలడీ సాంగ్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఐ సింగ్. సో నాట్ సేయింగ్ దట్ ఐ విల్ ఓన్లీ సింగ్ ఇది, ఐ విల్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్. అలా ఇన్ని రకాలుగా ఇన్ని భాషలలో వాడుతున్నారు కదా, మీకు బాగా మనస్సుకు నచ్చినటువంటి పాట? దిస్ ఇస్ యాక్చువల్లీ హిందీలో ఒక ఓల్డ్ మెలడీ సాంగ్. ఇది చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పాట పాడమంటే నాకు ఫస్ట్ వచ్చేదే ఈ పాట. అంటే మీ మనసుకు నచ్చిన పాట? 100% ఇదే పాడతారు. లతా మంగేష్కర్ గారు పాడింది. ఓకే. हमको मिली है आज घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले कि फिर हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से पास आएंगे हम नहीं आएंगे बार बार, बाहें गले में डाल के हम रोले ज़ार ज़ार, आँखों से फिर ये प्यार की बरसात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से. గాత్రంతో మైమర్పింపజేస్తున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా రావాలి, మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలి. సినిమాలలో కూడా మంచి మంచి అవకాశాలు ఆ భగవంతుడు కల్పించాలి. ఎందుకంటే ఎక్కువగా మీరు పాడేది దేవుని గురించే పాడుతూ ఉన్నారు. దేవుడు మన మనసును అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నారు పాట ద్వారా. సో ఇలాగైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మంచి అవకాశాలు దేవుడు ఇవ్వాలని మరోసారి కోరుకుంటున్నాను. Thank you so much. Thank you.